హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. నేను మీ వర్షిత వీరేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. నేను ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నా ఈ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం నేను 3.5 years బ్యాక్ అయితే తీసుకున్నానండి. దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకోవడం కోసం అని అయితే 3.5 years బ్యాక్ నేను తీసుకున్నానండి. నేను మా కొత్త ఇంట్లోకి వచ్చేటప్పటికి ఈ విగ్రహం కొంచెం అక్కడక్కడ పెయింటింగ్ అదంతా పోయి కలర్ అంతా ఫేడ్ అయిపోయినట్టుగా అయిందండి. నేను ఇంకా కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత గుడిలో పెట్టుకుందామని చెప్పేసి పెట్టుకున్నాను, కానీ పెయింటింగ్ అదంతా పోయి కూడా అమ్మవారు చూడడానికి నాకు కొంచెం బాధగా అనిపించిందండి. సో వీలున్నప్పుడు మాకు కొంచెం దగ్గరలో ఇలా బొమ్మలు రెడీ చేసి బొమ్మలకు పెయింటింగ్ అది వేసే వాళ్ళు ఉంటారు. వీలైనప్పుడు అక్కడికి వెళ్ళి వేయించుకుందామని చెప్పేసి అయితే ఎన్ని డేస్ అయితే ఆగానండి. అండ్ ఇంకా అస్సలు వీలు అవ్వట్లేదు బయటికి వెళ్ళడానికి. ఈ లోపు ఇంట్లో అయితే వాటర్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇలాగో ఈ మంత్ మొత్తం శ్రావణ మాసం అమ్మవారి పూజలు అయితే ఉంటాయి కదా అండి. ఇంకా నేనే ఎందుకు చేయొద్దు, నాకు నచ్చినట్టుగా అమ్మవారిని అలంకరణ చేసుకుందామని చెప్పేసి వాటర్ కలర్స్ అయితే పెయింటింగ్ అయితే వేస్తున్నాను. అండ్ నోస్ దగ్గర చూస్తున్నారు కదండి, చిన్నగా ఆరెంజ్ కలర్లో మీకు కనిపిస్తుంది. అమ్మవారి నోస్ అనేది కొంచెం లోపలికి వెళ్ళిపోయినట్టుగా అట్లా అనిపించిందండి. సో అక్కడ ఏం చేశానండి, క్లే ఉంటుంది కదా, ఆ క్లేతో కొంచెం అమ్మవారి నోస్ని అయితే షార్ప్గా చేశాను. ఆ క్లే కొంచెం ఆరినట్టుగా అవ్వగానే దానిపై నుంచి అయితే అమ్మవారి ఫేస్కి మొత్తం కలర్ అయితే వేస్తున్నాను. ఎగ్జాక్ట్గా అమ్మవారి స్కిన్ టోన్కి ఆ కలర్ అయితే ఏదైతే ఉందో ఇది వరకు దానికి తగ్గట్టుగా అయితే దొరకలేదండి. సో ఉన్న దాంతోనే కొంచెం కలర్ అది మ్యాచ్ అయ్యేటట్టుగా చేసేసి మంచిగా కనులు, ఐబ్రోసు, అమ్మవారికి బొట్టు ఇవన్నీ మంచిగా అలంకరణ చేశానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నేను అమ్మవారిని ఎలా అలంకరణ చేశాననేది కంప్లీట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. నేను ఈ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం తీసుకొచ్చినప్పటి నుండి కూడా నా పూజ గదిలో ఎప్పుడు పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని. ఎప్పుడైతే కొత్త ఇంట్లోకి వచ్చానో ఇంకా అమ్మవారికి అక్కడక్కడ పెయింటింగ్ ఊడిపోవడంతో కొంచెం పక్కన పెట్టేశానండి. అమ్మవారి లేని దేవుడి గది కొంచెం బోసిపోయినట్టు కూడా నాకు అనిపించేది ప్రతిసారి. సో ఇంకా ఇప్పుడైతే మంచిగా పెయింటింగ్ వేసిన తర్వాత ఇంకా పూజ గదిలో పెట్టుకుంటానండి. ఇక్కడ సైడ్కి ఏంటంటే మొత్తం అమ్మవారి హెయిర్ అంతా కూడా బ్రౌనిష్గా ఇచ్చారు పెయింటింగ్ వేసినప్పుడు. ఇక్కడ నేను సైడ్కి కొంచెం హెయిర్ అంతా కర్వ్ తిరిగినట్టుగా వేసేసి కొంచెం బ్లాక్ కలర్ పెయింటింగ్తో అయితే కొంచెం సెట్ చేశానండి. చేతుల దగ్గర కూడా అక్కడక్కడ కలర్ పోయిందండి. ఇంకా చేతులకు కూడా మళ్ళీ కలర్ వేయాలి. అండ్ ఇప్పుడైతే నుదుటిన బొట్టు పెట్టానండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారో మా ఇంటి లక్ష్మీదేవి అమ్మవారు. చేతులకు కూడా మళ్ళీ ఎల్లో కలర్ పెయింటింగ్ వేసానండి. ఎల్లో కలర్ పెయింటింగ్ వేసి రెడ్ కలర్ తోని గోరింటాకు లాగా పెట్టేశాను. అభయహస్తం దగ్గర ఓంకారం లాగా ఇలా ఓం దించానండి, చూస్తున్నారు కదా. అండ్ నా దగ్గర లాస్ట్ ఇయర్ తీసుకున్న గోల్డ్ కలర్ది లేస్ ఒకటి ఉంది, దాంతో అమ్మవారి శారీకి అంతా ఇలా డెకరేట్ చేశాను. నా దగ్గర స్టోన్స్ది ఒక చిన్న చైన్ అయితే ఉందండి గోల్డ్ కలర్లో, ఆ చైన్ కూడా అమ్మవారి మెడలో వేశాను. ఫైనల్గా అమ్మవారి ఫైనల్ లుక్ ఇలా ఉందండి. అండ్ మీకు నచ్చిందా అండి? అండ్ ఇవాళ వ్లాగ్ ఇంతేనండి. మరొక మంచి వ్లాగ్తో కలుస్తాను.